Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 4th January 2022. Let's see the first one. World Braille Day is observed on, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? దట్ ఈస్ ఆన్ January 4th ఎవ్రీ ఇయర్. బేసిక్లీ బ్రెయిలీ లిపి అన్నటువంటిది ఏంటంటేనండి, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లూయి బ్రెయిలీ అన్నటువంటి వ్యక్తి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు, బ్రెయిలీ లిపి అన్నటువంటి దాన్ని. ఈ బ్రెయిలీ లిపి అన్నటువంటిది ఎవరి కోసం అండి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, ఈ ఐ విజన్ లేని వాళ్ళు, అస్సలు విజన్ లేని వాళ్ళు, కంప్లీట్గా బ్లైండ్ పీపుల్, అదేవిధంగా విజన్ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా, అంటే అత్యంత తక్కువ విజన్ కనబడేటువంటి వ్యక్తులు, అదేవిధంగా అసలు కంటి చూపు లేనటువంటి వ్యక్తులు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ బ్రెయిలీ లిపిని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఉండేటువంటి పద్ధతి ఏంటి అని అంటే 6 డాట్స్ ఉంటాయండి, అంటే వెరైటీ ఆఫ్ డాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకిప్పుడు మనం ఏదైనా ఒక వర్డ్ని ఫ్రేమ్ చేయాలి అని అంటే లెటర్స్, మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ కానీ, తెలుగులో అలు కానీ, ఏ విధంగా అయితే కొన్ని సెట్ ఆఫ్ లెటర్స్ కానీ ఇవి ఉన్నాయో, ఏ విధంగా అయితే బేసిక్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా బ్రెయిలీ లిపి అన్నటువంటిది ఆ ఫార్మాట్లో రాయాలి అని అంటే కొన్ని 6 డాట్స్ ఉంటాయి. ఆ 6 డాట్స్ని యూజ్ చేసే వాళ్ళకి సంబంధించి మనం ఏ విధంగా అయితే వర్డ్స్ని, సెంటెన్స్లని, అదేవిధంగా పారాగ్రాఫ్స్ని ఇట్లా ఫ్రేమ్ చేసుకుంటామో, ఇన్ ద సేమ్ మేనర్ బ్రెయిలీ లిపిలో కూడా ఈ 6 వెరైటీ ఆఫ్ డాట్స్ని యూజ్ చేసి ఈ లిపిలో వాళ్లకు అర్థమయ్యేటువంటి విధంగా, అంటే వాళ్ళు కంటి చూపు లేని వాళ్ళు, కనబడని వాళ్ళు, వాళ్ళ యొక్క చేతి స్పర్శతో తడుముకుంటూ ఈ బ్రెయిలీ లిపి ద్వారా వాళ్ళకు కావలసినటువంటి నాలెడ్జ్ సముపార్జన అన్నటువంటి దానిని చేపట్టడం కోసం అని చెప్పేసి ఈ బ్రెయిలీ లిపిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లిపిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ డేట్న ప్రతి సంవత్సరం, అంటే 2019 నుంచి దీనిని ఈ బ్రెయిలీ లిపి డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి అని అంటే ఫ్రెంచ్ సైంటిస్ట్ అయినటువంటి లూయి బ్రెయిలీ, ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ గమనించినట్టయితే January 1st నిన్ననే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి, DRDO డే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మన డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఆ డిఫెన్స్ రంగానికి సంబంధించి రీసెర్చ్ వింగ్ అన్నటువంటిది DRDO, దానిని ఏర్పాటు చేసినటువంటి డేని January 1st సెలబ్రేట్ చేస్తాం. నాట్ ఓన్లీ దాట్ డే, గ్లోబల్ ఫ్యామిలీ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ January 1st ఎవ్రీ ఇయర్. అదేవిధంగా January 12th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి, నేషనల్ యూత్ డే. నేషనల్ లెవెల్లో యూత్ డే అనేటువంటి దానిని స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా నేషనల్ లెవెల్లో యూత్ డేని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ January 12th ఎవ్రీ ఇయర్. అదేవిధంగా January 15th కూడా స్పెషాలిటీ ఉందండి, అండ్ January 25th ఉన్నటువంటి స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే 25th నేషనల్ లెవెల్లో ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని అంటే 1950వ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు ద సేమ్ డే. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ January 25th వచ్చేసి నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా January 15th వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే వచ్చేసి January 15th అబ్జర్వ్ చేస్తారు. దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ January. Right, next one, who's the new Director General of National Mission for Clean Ganga? ఎవరిని అపాయింట్ చేశారండి? జి అశోక్ కుమార్ అన్నటువంటి ఈయన ఈ అర్లియర్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటి దానికి ఈయన అడిషనల్ సెక్రటరీగా సర్వ్ చేస్తూ ఉండేవారండి ఇది వరకు. అండ్ రీసెంట్ గా ఈయన్ని డైరెక్టర్ జనరల్ గా, ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటి దానికి డైరెక్టర్ జనరల్ గా ఈయన్ని అపాయింట్ చేశారు. మరి అదే విధంగా విని మహాజన్ గారిని రీసెంట్ గా సెక్రటరీ, దీనికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటండి, మన భారతదేశంలో ఉన్నటువంటి గంగా నది అన్నటువంటిది గ్లోబల్ లెవెల్లోనే ఉన్నటువంటి రివర్స్ అన్నిటిలోకెల్లా 3rd లార్జెస్ట్ రివర్ గా గంగా రివర్ ని పేర్కొంటాం. 3rd లార్జెస్ట్ రివర్ అంటే ఈ వాటర్ ఫ్లో దానిని బేస్ చేసుకుని 3rd లార్జెస్ట్ రివర్ గా దీన్ని పరిగణిస్తారు. అదేవిధంగా దీని యొక్క ఈ గంగా రివర్ యొక్క మౌత్ అంటే ఓపెనింగ్
దగ్గర ఏర్పాటయ్యేటువంటి దానిని డెల్టా అంటారండి. ఈ డెల్టా గంగా రివర్ దగ్గర ఏర్పాటయ్యేటువంటి ఈ డెల్టా వచ్చేసి సుందర్బాన్స్, దీనిని సుందర్బాన్స్ అని అంటారు ఆ ప్రదేశాన్ని. ఈ సుందర్బాన్స్ అనేటువంటిది యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా దీనికి కల్పించారు. ఇంత పాపులర్ అంటే ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి మన గంగా నది అంటే పవిత్రమైనటువంటి నదుల్లో, భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదుల్లో గంగా నదిని ఒక నదిగా పేర్కొంటారు. అంత పవిత్రమైనటువంటి నది కలుషితం అయిపోతుంది. పొల్యూషన్ ఎందుకు అనంటే ఆ పొల్యూషన్‌కి చాలా కారకాలున్నాయి. ఆ పొల్యూషన్ అంతటి నుంచి మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ ఫార్మ్‌ని తీసుకొని రావాలి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటి కాన్సెప్ట్‌ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ఈ గంగా రివర్‌లో పేర్కొన్నటువంటి చెత్తని కానీ, లేదు అనంటే పొల్యూషన్‌ని కానీ దాని మొత్తాన్ని క్లియర్ చేసి మళ్ళీ క్లీన్ గంగాగా ఆవిర్భవించాలనేటువంటి ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి వస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ద్వారా రీసెంట్‌గా ఈ ఎన్ఎంసీజీ దీనికి సెక్రటరీగా అంటే డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ దానికి సెక్రటరీగా విని మహాజన్ గారిని అపాయింట్ చేశారు. అశోక్ కుమార్ గారు వచ్చేసి 1991వ బ్యాచ్ 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. తెలంగాణ క్యాడర్‌కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు. అదేవిధంగా ఈయన్నే రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి. అశోక్ కుమార్ గారిని రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకండి అనంటే బేసిక్‌లీ ఈయన ఇది వరకు కూడా ఈ మినిస్ట్రీ ద్వారానే అంటే ఈ వాటర్ సిస్టమ్ దీనికి సంబంధించినటువంటి మిషన్స్‌లోనే చాలా వరకు ఈయన వర్క్ చేసినటువంటి ఈయన యొక్క ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఈ రంగానికి సంబంధించే ఉంది. ఆ విధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో అశోక్ కుమార్ గారు ఒకరు. అందుకోసం అని చెప్పేసి ఆయన్ని రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన్ని చాలా మంది పేర్కొంటూ ఉంటారు. ఆ విధంగా ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగా స్కోచ్ అవార్డు కూడా ఈయనకి లభించింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరపున నుంచి. ఈ విధంగా రీసెంట్‌గా దీనికి కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఈయన్ని అశోక్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. అర్లియర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఉండేవారు. ఆయన ప్లేస్‌లో అశోక్ కుమార్ గారిని ఎలెక్ట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంపెనీ టు హిట్ $3 trillion మార్కెట్ వాల్యూ? వాట్ ఈస్ దట్ కంపెనీ అండి? దట్ ఈజ్ యాపిల్. బేసిక్లీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో ఇది వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే మార్కెట్లో ఒక పర్టికులర్గా ఒక కంపెనీకి ఉన్నటువంటి విలువ, దానిని బేస్ చేసుకుని దానికి ఉన్నటువంటి టర్న్ ఓవర్, ఆల్ దోస్ ఆర్ డిఫరెంట్. అయితే ఇక్కడ యాపిల్ అన్నటువంటి ఈ కంపెనీకి అర్లియర్ ఇది వరకు 2018వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా 1 trillion మార్కెట్ వాల్యూ కలిగినటువంటి సంస్థగా 2018వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ కంపెనీగా ఇది ఎదిగింది. దాని తర్వాత 2020 సంవత్సరం నాటికి ఈ $1 trillion కాస్త $2 trillion కంపెనీగా ఎదిగింది. అండ్ రీసెంట్గా 2022 నాటికి మళ్ళీ $2 trillion కాస్త $3 trillion సంస్థగా రీసెంట్గా ఇది ఎదిగింది. అంటే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని అంటే 2021 దానిని బేస్ చేసుకొని ఇప్పటి వరకు $3 trillion కంపెనీగా మార్కెట్ వాల్యూ కలిగినటువంటి కంపెనీగా ఇది ఎదిగింది. నాట్ ఓన్లీ దట్, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఆల్ఫాబెట్ కానీ, అమెజాన్ కానీ, ఈ టెస్లా కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా $1 trillion మార్కెట్ వాల్యూ కలిగినటువంటి కంపెనీస్గా ఇవి ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ యాపిల్ అన్నటువంటిది. దీనికి కో-ఫౌండర్ ఎవరండి? ఫెమిలియర్ పర్సనాలిటీ స్టీవ్ జాబ్స్ గారు దీనికి కో-ఫౌండర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ విధంగా 1 trillion అంటే దాని యొక్క వాల్యూ ఎంతండి? 1 trillion ఈజ్ నథింగ్ బట్ 100 crores. 100 కోట్లని 1,00,000 కోట్లని 1 lakh crores ని 1 trillion అని అంటారు. 1 million అంటే ఎంతండి? 1 million అంటే ఎంత అనంటే 10 lakhs. 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 million.
అదేవిధంగా 1 బిలియన్ అంటే ఎంత అని అంటే 100 crores, 100 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్. అదే 1 ట్రిలియన్ అంటే ఎంత అని అంటే 1,00,000 కోట్లు, 1,00,000 crores ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిలియన్. ఈ విధంగా మిలియన్, బిలియన్, ట్రిలియన్, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Bharat Bill Pay has launched UPMS to simplify recurring bill payments. UPMS stands for what? Unified Presentment Management System. దిస్ ఈజ్ యూపీఎంఎస్ అండి. బేసిక్లీ యూపీఎంఎస్ అంటే ఏంటి అని అంటే ఈ బీబీపీ భారత్ బిల్ పేమెంట్ సర్వీసెస్, దీనిని లాంచ్ చేసింది ఏంటండి? ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు దీనిని లాంచ్ చేశారు ఇన్ అసోసియేషన్ విత్ ఆర్బీఐ. దీనిని లాంచ్ చేశారు. బేసిక్లీ భారత్ బిల్ పేమెంట్ సర్వీసెస్ అనేటువంటిది ఏంటి అని అంటే బిల్స్ అనేటువంటి పే చేసేటువంటి ఒక సొల్యూషన్, ఒక సర్వీస్ కంపెనీ, దట్ ఈస్ భారత్ బిల్ పేమెంట్ సర్వీసెస్. దీని ద్వారా రీసెంట్గా ఈ యూపీఎంఎస్ అనేటువంటి దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారండి అని అంటే మనకి ప్రతి నెల కూడా ఒక కస్టమర్ రికరింగ్ బిల్స్ అనేటువంటి వాటిని పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిల్ అవ్వచ్చు, లేదు అని అంటే హౌస్ రెంట్ అవ్వచ్చు, వాళ్ళు వాడేటువంటి మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ బిల్, ఇలాంటివి రికరింగ్ అని అంటే ప్రతి నెల కూడా పే చేసిన ప్రతి నెల కూడా ఉండేటువంటి బిల్స్, మళ్ళీ మళ్ళీ పే చేసేటువంటి బిల్స్, ఇట్లాంటి రికరింగ్ బిల్స్ వాటన్నిటిని కూడా ఇంకా సులభతరంగా డైరెక్ట్గా కస్టమర్కి ఈజీగా వాళ్ళకి లభించేటువంటి విధంగా, కస్టమర్కి సులభతరంగా వాళ్ళకి అందేటువంటి విధంగా, అదేవిధంగా వాళ్ళు సులభతరంగా పేమెంట్ చేసేటువంటి విధంగా యూపీఎంఎస్ అన్నటువంటి దానిని రూపొందించారు. దీని ద్వారా ఏంటి అనంటే కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం, అదేవిధంగా కస్టమర్కి ఈజ్ సర్వీసెస్ అన్నటువంటి ఈజ్ చేయడం కోసమే దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. హూ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ కలర్ టు కంప్లీట్ అ సోలో ఎక్స్పెడిషన్ టు సౌత్ పోల్? ఎవరండి? షీ ఈజ్ ప్రీత్ చండి, హర్ప్రీత్ చండి అండి. బేసిక్లీ హర్ప్రీత్ చండి గారు షీ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండి. అర్లియర్ ఈవిడ ఆర్మీ ఆఫీసర్గా కూడా సర్వ్ చేసినటువంటి వ్యక్తి, ఆర్మీ ఆఫీసర్గా కూడా సర్వ్ చేశారు. అండ్ బ్రిటిష్ డిసెంట్ కలిగినటువంటి మహిళ. అండ్ మొట్టమొదటిసారి 40 రోజులు 40 days ఎక్స్పెడిషన్, అదేవిధంగా 700 miles సోలోగా ఈ ట్రెక్కింగ్ని కంప్లీట్ చేసి సోలోగా రికార్డుని 40 రోజుల్లో 700 milesని దాటుకొని ట్రెక్కింగ్ చేసి ఈ సౌత్ పోల్, అంటార్టికాలో ఉన్నటువంటి ఈ సౌత్ పోల్ దానిని అచీవ్ చేసినటువంటి మహిళగా రీసెంట్గా ఈవిడ రికార్డుని సొంతం చేసుకున్నారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ క్రికెటర్ షిఫాలి వర్మ యాజ్ బ్రాండ్ ఎండోర్సర్? వాట్ ఈస్ దట్ బ్యాంక్ అండి? దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాల్సినటువంటి అంశం ఏంటి అంటే బ్రాండ్ అంబాసిడర్ యాజ్ వెల్ as బ్రాండ్ ఎండోర్సర్. బ్రాండ్ అంబాసిడర్ అని అంటే పర్టిక్యులర్గా ఒక బ్రాండ్ని కంప్లీట్గా టోటల్లో ఆ మార్కెట్, ఆ పర్టికులర్ బ్రాండ్కి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని పెంచడానికి, అదేవిధంగా దానికి సంబంధించి ఏ చిన్న యాడ్ వచ్చినా, లేదు అని అంటే ఏ చిన్న ఇనిషియేటివ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఆ బ్రాండ్ అంబాసిడరే ముందుండి దాని యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు, దాని యొక్క ప్రమోషన్స్ వాటన్నిటిని చేపడతారు. ఎండార్స్ చేయడం అంటే ఏంటి అని అంటే ఒక పర్టిక్యులర్ బ్రాండ్కి, ఇక్కడ మన ఫీమేల్ క్రికెటర్ అయినటువంటి షెఫాలి వర్మ గారు దీన్ని ఎండార్స్ చేశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్లాటినం కార్డ్ని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం. అప్పుడు ఈవిడ యాజ్ అ ఎండార్సర్ ఈవిడ ఏం చేస్తారు అని అంటే దానితో పాటుగా ఈవిడ పిక్చర్ని కానీ ఈవిడ్ని ప్లేస్ చేయవచ్చు దానితో పాటు. సో దట్ అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే నాట్ లైక్ అంబాసిడర్ లాగా కాకపోవచ్చు, కానీ ఎంబాసిడర్కి దట్ ఈస్ అ క్వైట్ డిఫరెన్స్. దానికి కొన్ని ఇయర్స్ పాటు అండ్ లీగల్లీ బైండ్ అయ్యి ఉంటారు అంబాసిడర్, వేరేజ్ ఇక్కడ ఎండార్స్ ఇచ్చినప్పుడు లీగల్లీ బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి రీసెంట్గా ఎండార్సర్గా షెఫాలి వర్మ గారిని అపాయింట్ చేశారు.
రైట్. నెక్స్ట్ వన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఆఫ్ ఇండియా హాస్ రైజన్ టు వాట్ పర్సెంట్ ఇన్ డిసెంబర్? ఎంత పర్సెంట్ రైజ్ అయిందండి? 7.91%. బేసిక్‌లీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటండి? అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటి అనంటే, ఉద్యోగం చెయ్యాలి అని ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగం చెయ్యాలి అని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగం లభించకపోవడం, పని లభించకపోవడం. దానిని అటువంటి కండిషన్‌ని అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అంటారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా వైడ్ వెరైటీ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ఉన్నాయండి. డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని ఉంటుంది. సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, స్ట్రాటజిక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ఉంటాయి. డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటి అనంటే, కావాల్సిన దానికంటే, అంటే ఒక పర్టిక్యులర్ పనికి కావాల్సిన నెంబర్ ఆఫ్ వర్కర్స్ కంటే కూడా ఎక్కువ మందిని హైర్ చేసి ఉంచడం. అలాంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరే తీసుకున్నాం అనుకోండి. కావాల్సిన దానికంటే అక్కడ 5గురితో పనైపోతే 10 మందిని తీసుకున్నారు అనంటే దట్ ఈస్ డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఎందుకు అనంటే మిగతా 5గురు వర్క్ వాళ్ళని హైర్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి పని ఉండదు. అలాంటి డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే కొంతకాలం వరకు మాత్రమే ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. మిగతా టైంలో ఎంప్లాయ్‌మెంట్ ఉండదు. అలాంటిదాన్ని సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు. ఈ విధంగా వైడ్ వెరైటీ ఆఫ్ ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేటువంటి పరిస్థితి కలగడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సోషల్ ఫ్యాక్టర్స్, మన ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి డిఫెక్ట్స్, అదేవిధంగా స్కిల్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ స్కిల్స్, ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ కారణాల వల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేటువంటిది సంభవిస్తుంది. మొట్టమొదటిసారిగా మనకి ఈ కోవిడ్ పాండమిక్ దానివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ అన్నటువంటిది పెరిగింది. అండ్ రీసెంట్‌గా సంభవిస్తున్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్, ఈ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కూడా నెక్స్ట్ మనం ఎకనామిక్ గ్రోత్ అనుకున్నంతగా సాధించకపోవడానికి కారణం ఒమిక్రాన్ వేరియంట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. Clear? Right. Next one. Which payment bank has recently received a scheduled bank status from RBI? What is that payment bank? And that is Airtel Payments Bank. Basically షెడ్యూల్డ్ బ్యాంక్ అని చెప్పేసి ఏ బ్యాంక్స్ అంటారనంటే, ఆర్బీఐకి ఈ సెక్షన్ 2లో ఉన్నటువంటి ఆర్బీఐ ప్రకారం సెక్షన్ 2 ఆర్బీఐ యాక్ట్ 1934 దీని ప్రకారం సెక్షన్ 2లో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటినీ కూడా, షెడ్యూల్ 2లో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటినీ కూడా, సెక్షన్ ఆర్ షెడ్యూల్ 2 దాంట్లో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటారు. ఇప్పటికే ఎస్బీఐ, అదేవిధంగా ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ లెవెల్లో డీసెబ్స్, ఈ డొమెస్టిక్ లెవెల్లో సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ లిస్ట్లో ఆల్రెడీ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు షెడ్యూల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అన్నటువంటి దాన్ని షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా అన్నటువంటిది ఆర్బీఐ కల్పించింది. ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారండి? శక్తికాంత దాస్. రైట్. నెక్స్ట్ వన్, హూ హాజ్ లాంచ్డ్ నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ 3.0? ఎవరు లాంచ్ చేశారండి రీసెంట్గా? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని లాంచ్ చేశారు. రీసెంట్గా ఈ నీట్ 3.0 నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ. ఈ నీట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అనంటే, దీని ద్వారా ఎడ్యుకేషన్ రంగంలో కావాల్సినటువంటి సొల్యూషన్స్, అంటే ఇంకా ఈ నాలెడ్జ్ సముపార్జనని ఇంకా బాగా చేయడం కోసం అని చెప్పేసి, పిల్లల్లో ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంబైబ్ చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీనితో రీసెంట్గా ఏం చేశారు అనంటే, ఇంకా సొల్యూషన్స్, కొత్త టెక్నాలజీని యూజ్ చేసి కొత్త సొల్యూషన్స్తో దీనిని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దీని ద్వారా ఏంటి అనంటే, ప్రైవేట్ కంపెనీస్ కూడా దీంట్లో ఇంకా తీసుకొని రావాల్సినటువంటి మెళకువలు, మనం రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నటువంటి దాని ద్వారా కొన్ని గైడ్ లైన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమైనా మెళకువలు తీసుకొని రావాలన్నప్పటికీ కూడా
వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేదు అనంటే ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తూ ప్రైవేట్ ఇండివిడ్యువల్స్‌ని కూడా దీంట్లోకి ఆమోదం తెలిపింది. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. 3-time Olympic gold winner Victor Senev has passed away recently. He was related to what? Athletics. బేసిక్లీ ఈయన హై జంపర్ అండి. అదేవిధంగా 3 సార్లు 1968వ సంవత్సరంలో, 72వ సంవత్సరంలో, 1976వ సంవత్సరంలో 3 సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని 3 సార్లు గోల్డ్ మెడల్‌ని సాధించినటువంటి వ్యక్తి. అండ్ ఈ 3 గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక సిల్వర్ మెడల్‌ని కూడా సాధించినటువంటి వ్యక్తి. అండ్ ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి అనంటే జార్జియాకి చెందినటువంటి వ్యక్తి. రీసెంట్‌గా హీ హాజ్ డెడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. ఇది మాత్రమే కాదండి, దాని తర్వాత ఈయన ఆస్ట్రేలియాలో కోచ్‌గా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన క్రియేట్ చేసినటువంటి రికార్డ్‌ని ఆయనే 3 సార్లు బ్రేక్ చేసుకున్నారు. ఈ విధంగా 1968, 72, 76వ సంవత్సరంలో ఆయన ఓన్ రికార్డుని ఆయనే 3 సార్లు బ్రేక్ చేసుకున్నారు. అండ్ 4th టైం కూడా గోల్డ్ మెడల్ అనేటువంటిది త్రుటిలో మిస్ అయిపోయి సిల్వర్ మెడల్ అనేటువంటిది సాధించారు. క్లియర్ కదండి? రైట్, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అంటే సిసి కరెంట్ అఫైర్స్ అన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది మాత్రమే కాదండి, వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆల్సో. యూ కెన్ జాయిన్ అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆల్సో, సిసి కరెంట్ అఫైర్స్ అన్నటువంటి ఇన్స్టా హ్యాండిల్. దీన్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డైలీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా దీనితో పాటుగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ త్రూ, అదేవిధంగా ఇన్స్టా లింక్స్ త్రూ, వాట్సాప్ లింక్స్ త్రూ అన్నిటి ప్రొవైడ్ చేస్తాం. కావాల్సిన వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా, ఈ సదుపాయాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు. క్లియర్ కదండి? విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.